ఎక్కడ చదవడానికి కలెక్టర్ నుంచి అప్రూవల్ కానీ లిస్ట్ మీరు ఎట్లా పట్టుకొచ్చారు? కలెక్టర్ అప్రూవల్ చేస్తేనే కదా మీరు ఇక్కడికి వచ్చి గ్రామ సభ పెట్టి మీరు చదివేది. మరి కలెక్టర్ అప్రూవల్ పెట్టారు. ఇందిరం మిల్లు చదువుతానేమో ఇది కాదండి, గైడ్లైన్స్ లేదంటావు. ఇప్పుడు రేషన్ కార్డు చదువుతానేమో ఎక్కడి నుంచో రాష్ట్రం నుంచి వచ్చినాడు, మా తాతల ముత్తాతల కంచెలు ఉన్నాడేమో, వాడి పిల్లల పెళ్లి చేసి మునిమని వాళ్ళు వచ్చిన వాడికి రేషన్ కార్డు లేదు, మరి ఇందిరంలో లేదు. వాడు ఊరవతలు ఉండడానికి ఏమో అర్హుడు అయిపోయాడు, ఊళ్ళో ఉండి బతికేటవాడేమో అనర్హుడు అయిపోయా. మరి ఆ గైడ్లైన్స్ అయినప్పుడు మీరెందుకు నడుస్తాం ఇక్కడ? కాబట్టి మేము ఇక్కడ అధికారులను మేము ఏమంటలేము. మీరు కలెక్టర్ చెప్పినట్టు వచ్చింది కనుక మా గ్రామ ప్రజల యొక్క వాయిస్ ను, మా పిల్లల భవిష్యత్ తరాల భవిష్యత్తు విషయంలో మేము మాట్లాడుతున్నాం. దీన్ని మీరు రికార్డు చేసి కలెక్టర్ గారికి పెట్టండి. అక్కడి నుంచి వచ్చిన రేషన్ కార్డులు అన్ని రద్దు చేయాలని. ఇది గ్రామ ప్రజలు అందరూ తీపి, ఇది అందరూ ఏకగ్రీవంగా లేకపోతే ఇక్కడికి మీరు ఈ గ్రామ సభ మీరందరూ చెప్పినట్టుగా గ్రామస్థ ఆమోదం మేరకు తీర్మాన దీక్ష తెప్పిస్తున్నా. మీరు చెప్పింది రాస్తాను, మీరు అన్నాడు సంతకాలు పెట్టండి. దీన్ని నేను కాదని నేను ఇస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ రేషన్ కార్డులో మన పిల్లల ఎడిషన్స్ కూడా ఉన్నాయి, దయచేసి వినండి. మన పిల్లల ఎడిషన్స్ కూడా గతంలో మీరు అప్లై చేసుకొని ఉంటుండొచ్చు, ఆవిష్టి కూడా వచ్చింది, దయచేసి అది కూడా వినండి. మళ్ళీ తర్వాత ఏమైనా యాడ్ కాకపోతే కూడా మీరు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వండి దయచేసి. ఆయన స్పెషల్ ఆఫీసర్ అందరూ చేతులు థ్యాంక్ యూ.